నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ మార్పు. కథని చివరి వరకు వినండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం నుంచి నేహ చాలా చిరాగ్గా ఉంది. ఆమె వంటగదిలో పాత్రలన్నీ మోగిస్తుంది. వెంటనే ప్రకాష్, ఈరోజు ఏం జరిగింది? వంటగదిలో గిన్నెలన్నీ విరగ్గొట్టే పనిలో ఉన్నావు అని అడిగాడు. నువ్వు ఎప్పుడూ ప్రశాంతంగా పని చేయలేవా? ఏదైనా ఉంటే నోటితో చెప్పు, పాత్రల్ని పగలగొట్టడం ఎందుకు అనగానే నేహ, ఇంకా నెల అయిపోవడానికి 5 రోజులు మాత్రమే ఉంది. ఇంటి ఓనర్ వచ్చాడు అద్దె అడగడానికి. పిల్లల స్కూల్ నుంచి ఫీజు రిమైండర్లు రావడం మొదలయ్యాయి. ఇంట్లో సరుకులు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. మీ వల్ల ఏమీ జరగదు. అందరూ ఇంట్లో ఉండి బాధపడాల్సి వస్తుంది అనగానే ప్రకాష్, నన్నేం చేయమంటావు? నన్ను కిడ్నీ అమ్ముకోమంటావా? నేను డబ్బులు సంపాదించడానికే ప్రయత్నిస్తున్నాను. ఆఫీస్లో ఓవర్ టైం కూడా చేస్తున్నాను. ఈ రోజు కాకపోతే రేపు మన పరిస్థితులన్నీ మారిపోతాయి. కాస్త ఓపిక పట్టు అనగానే, చూడండి, ఇన్ని సంవత్సరాల్లో ఎంత కష్టపడి ఏం సాధించారు. మనం బెంగళూరు వచ్చి 10 సంవత్సరాలు దాటింది. అయినా సరే మన ఖర్చులు ఆదాయం కంటే 2 ఎక్కువగా ఉంటున్నాయి. ఊర్లో ఉన్న భూములు, ఇల్లు అమ్ముకోమని ఎన్నిసార్లు చెప్పాను. డబ్బుతో వ్యాపారం ప్రారంభిద్దాం, మనం ఒక సొంత ఇల్లు కొనుక్కుందాం, ఈ రోజువారీ కష్టాల నుంచి విముక్తి పొందుదాం అని మీకు ఎన్నిసార్లు చెప్పాను. కానీ మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడడానికి భయపడతారు. అదేమంటే వారి మరణానంతరం ప్రతిదీ మనదే అవుతుంది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు చనిపోయే వరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది? కనీసం పిల్లల గురించైనా ఆలోచించండి. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం అన్న నేహ మాటలకి ప్రకాష్, నువ్వెందుకు అర్థం చేసుకోలేవు? నేను ఎప్పటినుంచో మా అమ్మా నాన్నని మనతో పాటే వచ్చి బ్రతకమని అడుగుతున్నాను. ఊరిలో ఆస్తులు అమ్మేసి ఇక్కడ మంచి ఇల్లు కొనుక్కుందాం, అందరూ కలిసి ఉందాం అని అడిగినప్పుడు ఊరిలో గాలి నీరు మాత్రమే వాళ్ళకి సరిపడతాయని, గ్రామాన్ని వదిలి సిటీకి రాలేమని, జైలు లాంటి 4 గోడల మధ్యలో నివసించలేమని వాళ్ళు అంటున్నారు అనగానే నేహ, పిచ్చిగా మాట్లాడుకు. వెళ్ళి ప్రేమగా మాట్లాడితే ఒక్కగానొక్క కొడుకు కోసం ఏ తల్లిదండ్రులైనా ఖచ్చితంగా కరిగిపోతారు. సరే, ఒక పని చేద్దాం. ఎండాకాలం సెలవులు వస్తున్నాయి కదా, అందరం ఒక 10 రోజులు ఊరికెళ్ళి వాళ్ళతో గడుపుదాం. మీ అమ్మతో నేను మాట్లాడతాను. బహుశా నేను చెప్పేది వాళ్ళకు అర్థమై వాళ్ళన్నింటికీ ఒప్పుకుంటారేమో అంది నేహ. చాలా ఏళ్ల నుంచి నేహ ఈ పేదరికంతో చాలా ఇబ్బంది పడుతుంది. నేహ నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి. కానీ ఈ పెద్ద నగరానికి వచ్చిన తర్వాత ఆమె కలలు, కోరికలు, ఆకాంక్షలు చాలా పెద్దవిగా మారాయి. సొంత ఇల్లు కొనుక్కోవడం, వ్యాపారం చేయడం, జీవితాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఆరాటపడుతోంది. తన స్నేహితుల మధ్య తన స్థాయిని పెంచాలని కోరుకుంటుంది. ఆమె స్నేహితులందరూ చాలా ధనవంతులు. ఆమె తన స్నేహితుల మధ్య తన స్థాయిని చూపించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసేది. కొద్ది రోజుల క్రితం తన స్నేహితురాళ్లతో తన ఇంట్లో పార్టీ చేసుకోవాలనుకుంది నేహ. తన లైఫ్ స్టైల్ని అందరికీ చూపించాలి అని అనుకుంది. చూడండి, మీ ఇంట్లో ఉన్నవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి అని అందరి ముందు నిరూపించాలి అనుకుంది. కానీ అప్పులు చేసి వస్తువులు కొనడం ద్వారా ఎంతకాలం తన్ని తాను హెచ్చించుకోగలదు? అనుకున్నట్టుగానే అందరూ ఊరు చేరుకొని ప్రకాష్ తన తల్లిదండ్రుల ఇంటి తలుపును కొట్టాడు. కమలగారు తలుపు తీయడానికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా కమలగారు, ప్రసాదరావు గారు తమ కొడుకు, కోడలు, మనవరాలు, మనవణ్ణి చూసినప్పుడు చాలా సంతోషించారు. చాలా బాగుంది, చాలా సంతోషం. మీరు మమ్మల్ని కలవడానికి వచ్చారు. లేకుంటే నీ ముసలి తల్లిదండ్రులు స్మరించుకోవడానికి నీకు అస్సలు సమయమే ఉండేది కాదు అనగానే ప్రకాష్, నాన్నగారు, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. అయితే నేనేం చెయ్యాలి? నాకు ఆఫీస్లో చాలా పని ఉంది. నేను ఉదయం వెళతాను, రాత్రికి ఎప్పటికో ఇంటికి వస్తాను. నేను ఇంకా సరిగ్గా తినలేకపోతున్నాను, ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. ఇంకా నేహాకి కూడా ఇంట్లో చాలా పనులుంటున్నాయి. పిల్లల్ని చూసుకుంటుంది, ఇంట్లో పని చేసుకుంటుంది. పిల్లల పని, ఇంటి పని తక్కువేం కాదు కదా. అయితే పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చారు. ఈసారి అన్నీ వదిలేసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాం అనగానే కమల గారు, నువ్వు చాలా మంచి పని చేసావు బాబు. మీ నాన్నగారు ఇలాగే ఎగతాళిగా మాట్లాడతారులే కానీ
ఆయన మాటలేం పట్టించుకోవద్దు. రండి, మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అవ్వండి, నేను మీకోసం ఒక మంచి టీ ఇంకా టిఫిన్ చేస్తాను అని చెప్పారు. అందరూ టీ తాగి టిఫిన్ తిని విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు నేహ ఇంకా ప్రకాష్ ఇద్దరూ అమ్మా నాన్నలకు సేవ చేయడం మొదలుపెట్టారు. ప్రకాష్ తన తండ్రితో కలిసి వ్యవసాయ పొలాలను చూడడానికి ఇంకా తన ఇంటికి ఎంత రేటు వస్తుందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. అదే సమయంలో నేహ ఇంట్లో అత్తగారితో కలిసి ఆమె నగలు డబ్బు గురించిన సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇంత ప్రేమను గౌరవాన్ని పొందేందుకు తల్లిదండ్రులిద్దరికీ చాలా అదృష్టం ఉండాలి. సిటీకి వెళ్ళిన పిల్లలు సిటీకి బానిసలుగా మారతారని ఎప్పుడూ అనుకునేవారు. ఇప్పుడు ఊర్లో ఏముందని తినడానికి వస్తారు, మనలాంటి ముసలివాళ్ళు ఇక్కడే చనిపోవాల్సి వస్తుంది అనుకుంటూ కాలం గడుపుతున్న కమల గారు, ప్రసాద్ గారు కొడుకు కోడలు ఇద్దరి ప్రవర్తన చూసి చాలా సంతోషించారు. వాళ్ళకి ప్రకాష్ లాంటి యోగ్యమైన కొడుకున్నాడని గ్రామస్తులు కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ప్రసాదరావు గారు, మీకు వయసు అయిపోయింది, మీ కాళ్ళు చేతులు సరిగ్గా ఆడడం లేదు, మీ కొడుకుతో పాటు వెళ్ళుండొచ్చు కదా, కొడుకు కోడలికి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. మా అందరికీ పూర్తి నమ్మకం ఉంది, ప్రకాష్ మిమ్మల్ని చాలా గౌరవంగా చూసుకుంటాడు. జనాల నుంచి ఈ మాటలు విన్న ప్రసాదరావు గారు హర్షం వ్యక్తం చేశారు. తన కోడల నుంచి చాలా సేవలు పొందిన తర్వాత కమలగారి నోటి నుంచి కోడలికి సంబంధించిన మాటలు మాత్రమే వస్తున్నాయి. కొన్నిసార్లు నేహ చాలా ఇష్టంగా అత్తగారి పాదాలకు మసాజ్ చేసేది, కొన్నిసార్లు అత్తగారి తలకు నూనె రాసేది. నేహ అత్తమామలకి మంచి మంచి వెరైటీ ఆహారాలు తయారు చేసి తినిపించేది. పిల్లలిద్దరూ తమ తాతయ్యని నాయనమ్మని అనుసరించి పగలు రాత్రి వాళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు. ఇది చూసిన కమల గారికి, ప్రసాదరావు గారికి కొడుకు కోడలు మనవడు మనవరాలతో కలిసి జీవించాలన్న కోరిక కలిగింది. ఒకరోజు సాయంత్రం అందరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు ప్రసాదరావు గారు, బాబు ప్రకాష్, సిటీలో మీ ఇంట్లో ఎన్ని గదులున్నాయి అని అడగగానే, నాన్నగారు 2 గదులున్నాయి, అందులో ఒకటి వంటగది. పాపం పిల్లలు కొన్నిసార్లు డాబా మీద, కొన్నిసార్లు వరండాలో కూర్చొని చదువుకుంటున్నారు. రాత్రిపూట కూడా అందరం ఒకే గదిలో పడుకుంటున్నాం. పైగా నెల నెల ఇంటి యజమాని ఆర్డర్లు వినాల్సిందే. అద్దె కూడా చాలా ఎక్కువ, కాబట్టి నాకొచ్చే నెల జీతం సగం అద్దెకే పోతుంది. కొన్నిసార్లు నేను ఈ నెలంతా ఇంటిని ఎలా నడిపించాలరా బాబోయ్ అని ఆలోచిస్తూనే ఉంటాను అని చెప్పగానే ప్రసాదరావు గారు, ఇది చాలా పెద్ద సమస్య. ఊర్లో ఉన్న మన ఇంటిని అమ్మేసి అక్కడ పెద్దిల్లు కొనుక్కోండి, మనందరం కలిసి జీవించవచ్చు. వారం రోజుల్లోనే మీ నుంచి మేము ఇంత సంతోషం పొందాము. ఎప్పటికీ మీతోనే కలిసుంటే ముసలితనంలో చాలా సంతోషం కలుగుతుంది అని నాకు పూర్తి నమ్మకం ఉంది అన్నారు. ఈ విషయాలన్నీ తండ్రితో ఎలా మాట్లాడాలో అని సంకోచిస్తున్న ప్రకాష్కి స్వయంగా తన తండ్రి తనతో ఆ విషయం చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ మాటలన్నీ విన్న నేహ ఇంకా ప్రకాష్ల ఆనందానికి అవధులు లేవు. కమల గారు తన భర్త మాటలు విని, చాలా మంచి ఆలోచన ఇది, నా మనసులో కూడా ఇదే ఉంది. నాకు ఇంత అందమైన మంచి గుణవంతురాలైన కోడలు లభించింది. ఎల్లప్పుడూ నాకు సేవ చేసే కోడల్ని దూరంగా ఉంచాలని నేను అనుకోవడం లేదు. కానీ ఈ విషయం ప్రస్తావిస్తే ఊర్లో ఉన్న ఇల్లుని విడిచిపెట్టాల్సి వస్తుంది, కాబట్టి భయపడి నేను ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. మీ మనసులో ఇలాంటి ఆలోచన వచ్చింది, త్వరగా అమలు చేయండి. ఇంత మంచి అవకాశాన్ని మనం వదులుకోవద్దు అంది. అప్పుడు ప్రకాష్, నాన్నగారు, ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది, మనందరం మన సొంత ఇంట్లో కలిసి జీవిస్తాం. ఆపై నేను కారు కొంటాను, మిమ్మల్ని అందులో కూర్చోబెట్టుకొని హోటళ్ళకి, మార్కెట్లకి, గుడికి తీసుకెళ్తూ ఉంటాను. మీరు కూడా సిటీలో అన్నీ చూడొచ్చు. ఈ మాటలు వినగానే అందరూ సంతోషాన్ని ఆపుకోలేక పగలబడి నవ్వారు. అప్పుడు ప్రకాష్ అన్నాడు, కానీ నాన్నగారు, ఇల్లెందుకు, మనం పొలాలమ్మేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఏమంటారు అని అడిగినప్పుడు ప్రసాదరావు గారు, బాబు ప్రకాష్, ఆ భూమి మన పూర్వీకుల నుంచి తరతరాలుగా నాకు వచ్చింది, దానిని నేను అమ్మలేను. సరే, ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను అన్నారు ప్రసాదరావు గారు. తర్వాత రోజు ప్రసాదరావు గారి మాటలన్నీ విన్నాక ఆ ఊరి పెద్ద విక్రమ్ గారు ప్రసాదరావు గారితో కొడుకు కోడలతో జీవితం గడపాలి అనుకోవడం చాలా మంచి విషయం, కానీ ఇల్లు పొలాలు అమ్మేసి వెళ్ళిపోవడం కూడా సరైన నిర్ణయమే. ఎందుకంటే
పిల్లలున్న చోటికే తల్లిదండ్రులు వెళ్ళి ఉండాలి. అంతెందుకు, వృద్ధాప్యంలో పిల్లల ఆసరా ఎంతో అవసరం. కాకపోతే మీరు తప్పుగా అనుకోనంటే ఒక్క విషయం చెప్తాను. ఈ రోజుల్లో పేపర్లలో, టీవీలలో కొన్ని వార్తలు వింటూ ఉంటే గుండె తరుక్కుపోయేలా ఉంది. తమ తల్లిదండ్రులను రోడ్డు పక్కన అడుక్కునేలా చేసిన కొడుకులు అని, ట్రైన్లో కూర్చోబెట్టి వాళ్ళని వదిలి వెళ్ళిపోయిన కొడుకు కోడలు అని, ఇంకా విహారయాత్రలకు తీసుకెళ్ళి వదిలేసి వచ్చిన పిల్లల కథలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా చాలా ఆలోచించి తీసుకోండి అనగానే ప్రసాదరావు గారు, మిత్రమా, వాళ్ళెవరో మూర్ఖపు దురదృష్టవంతులు అయి ఉండాలి తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని భారంగా భావించి వదిలేయడానికి. అలాంటి కొడుకు ఉండే కంటే ఆ తల్లిదండ్రులకు సంతానం కలగకపోవడమే మంచిది. కానీ నేను చెప్పేది విను. నా కొడుకు కోడలిపై నాకు చాలా నమ్మకం ఉంది. నా కొడుకు కోడలు మా విషయంలో అలా ఎప్పుడూ ప్రవర్తించలేరు. వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. నన్ను నమ్ము. నేను చాలా రోజుల నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. సరే అయితే నాకు ఇప్పుడు కొంత పని ఉంది, నేను వెళతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రసాదరావు గారు. చాలా తక్కువ రోజుల్లోనే అన్నీ అమ్మేసుకొని ప్రకాష్ తల్లిదండ్రులిద్దరిని తనతో పాటు సిటీకి తీసుకెళ్లాడు. అంతా చాలా బాగానే జరిగింది. ప్రసాదరావు గారు తన కొడుక్కి 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనిచ్చారు. పిల్లల చదువుల కోసం పిల్లల పేరు మీద కొంత డబ్బుని ఎఫ్డీలో డిపాజిట్ చేశారు. నేహ తన అత్తగారికి మామగారికి సేవలు చేయడం మొదలుపెట్టింది. మెల్లగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా పిల్లలను అత్తామామల సంరక్షణలో ఉంచి ఆందోళన చెందకుండా బయటకు వెళ్ళిపోయేది. కానీ క్రమక్రమంగా ఇంటి పనులన్నీ కమలగారి భుజాలపై పడ్డాయి. అంత పెద్ద ఇంటిని శుభ్రం చేయడం, పిల్లలకు టిఫిన్ తినిపించడం, పిల్లల్ని చూసుకోవడం వారికి కాస్త కష్టంగా మారడం మొదలైంది. ప్రతిరోజు కోడలు పార్టీలని, షాపింగ్లని వెళ్ళిపోతూ ఉండేది. పిల్లల బర్త్డే పార్టీలు, ఇంకా చిన్న చిన్న పార్టీలు ఇంట్లో నిర్వహించేది. దాని కారణంగా కమలగారు వంటగదిలో పనులన్నీ చేయాల్సి వచ్చేది. నిన్న కొడుకు కోడలి వివాహ వార్షికోత్సవం. కమలగారు వంటగదిలో పనిచేసుకుంటూ ఉన్నారు. కానీ రాత్రి పొద్దుపోయేసరికి ఆవిడ చేతులు కాళ్ళు పనిచేయడం లేదు. ఎలాగోలా రాత్రికి భోజనం చేశారు. పొద్దున్నే క్లీన్ చేద్దామని పాత్రలన్నీ వదిలేశారు. అయితే ఆవిడకు ఉదయం బాగా జ్వరం వచ్చింది. కొడుకుని అడిగి అతని దగ్గర నుంచి మందులు తెచ్చుకుంది. అత్తగారి ఆరోగ్యం బాగాలేదని తెలిసినా కూడా నేహ అత్తగారిని చూసుకోవడం మానేసి స్నేహితులతో కలిసి ఔటింగ్కి వెళ్ళింది. పిల్లలకి బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసింది. చాలా కష్టంతో ప్రసాదరావు గారు కమలగారికి రాగిజావ తయారు చేసి ఆమెకు మందులు కూడా ఇచ్చారు. 2 రోజుల తర్వాత కమలగారి ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ఆమె లేచి పనిచేయడం మొదలుపెట్టింది. అప్పుడు ప్రసాదరావు గారు కమలగారి చెయ్యి పట్టుకొని, ఈ వయసులో ఇన్ని పనులు నువ్వు చేయలేవు. నీ కోసం నేనేం చేయగలను ఇప్పుడే ఆలోచించి చూస్తాను. ప్రకాష్ ఇంటికి రానివ్వు. నేహతో ప్రకాష్తో నేను మాట్లాడతాను అని చెప్పారు ప్రసాదరావు గారు. సాయంత్రం కొడుకు కోడలు ఇంటికొచ్చాక ఆయన కొడుకుతో కోడలితో ఇల్లు శుభ్రం చేయడానికి, పాత్రలు కలగడానికి మీరు పని మనిషిని ఎందుకు పెట్టుకోకూడదు? ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మ చాలా పనులు చేయలేకపోతుంది. ఆవిడ ఆరోగ్యం ఏమీ బాగుండడం లేదు అని చెప్పగానే ఈ మాటలు విన్న నేహ కోపంతో, అప్పుడప్పుడు అత్తయ్య గారి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనికోసం మేము ఇంటి నియమాలని మార్చలేము. నాన్నగారు, నా జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఇక పని మనిషికి ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నేహ ఇంకా అమ్మ కలిసి ఇంటి పనులు చేస్తుంటే వాళ్ళని వాటిని చెయ్యనివ్వండి, మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. కోడలు నేహ ఏ పని చెయ్యదని, కమలగారు చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఇంట్లో పనులన్నీ చేస్తూనే ఉన్నారని ప్రసాదరావు గారికి తెలుసు. వెంటనే ప్రసాదరావు గారు, బాబు ప్రకాష్, నేను నీకోసం ఎంత చేశాను, నువ్వు మీ అమ్మ కోసం కనీసం పని మనిషిని కూడా పెట్టలేవా? నేహ ఇంట్లో పార్టీలని, ఫంక్షన్లని చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. రోజు కొత్త కొత్త వస్తువులు తెస్తుంది. నిన్నటికి నిన్న ఏం జరిగిందో మీకు తెలుసు కదా. నిన్న మీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మీరు ఆమెకు ఒక మంచి బహుమతి ఇచ్చారు. అది ఒక నెక్లెస్ సెట్. ఇదంతా చూస్తూ ఉంటే మీకు డబ్బుకు లోటు లేదు అని అనిపిస్తుంది. కానీ పని మనిషిని పెట్టడానికి మాత్రం డబ్బు లేదని ఎందుకు చెప్తున్నారు అనగానే నేహ కోపంగా, మామయ్య గారు, మీరు మీ హద్దులు దాటుతున్నారు.
ఇప్పుడు మీరు ఇంట్లో పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అయితే మీ కొడుకు మీ కోడలికి నగలు తెచ్చాడని మీరు సంతోషించాలి. అంతేకాకుండా మీరిద్దరూ రోజంతా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు. ఫ్రీగా తిని కూర్చుంటున్నారు. కాళ్ళు చేతులు కాస్త వాడండి. కాళ్ళు చేతులు కాస్త వాడడం వల్ల మీరేమీ అరిగిపోరు. మనవల్ని మనవరాల్ని చూసుకుంటూ చాలా కష్టపడిపోతున్నారని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంది నేహ. విషయం చాలా ముదిరిపోయింది. ప్రసాదరావు గారు తట్టుకోలేకపోయారు. ఆయన కోపంగా, నాతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? ఈరోజు మర్చిపోవద్దు, నా వల్లే ఈరోజు మీరు ఇంత పెద్ద ఇంటికి యజమానులయ్యారు అనగానే ప్రకాష్, నాన్నగారు మీరు నాకు ఎలాంటి లాభము చేయలేదు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఇలాగే చేస్తారు అనగానే ప్రసాదరావు గారికి చాలా బాధ కలిగింది. అతను తన కొడుకు సంతోషంగా ఉండాలని ఈ ఇల్లు కొన్నాడు. అది కూడా చాలా రోజులు బాధ తర్వాత, చాలా రోజులు ఇబ్బంది పడిన తర్వాత. సంతోషంగా బ్రతుకుతున్నప్పటికీ ప్రకాష్ మనసుకి ఊరటలేదు. ప్రకాష్ ప్రసాదరావు గారితో ఊర్లో అమ్మ ఒంటరిగా అన్ని పనులు చేసేది. ఇప్పుడు నగరానికి వచ్చిన వెంటనే ఆవిడకి సేవకులు కావాల్సి వచ్చారా? ఇప్పుడు మీరు గొడవ చేయకండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వింటారు. నాన్నగారు నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు మీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అనగానే కొడుకు మాటలు విని ప్రసాదరావు గారు కమల గారు ఇద్దరూ గదిలోకి వెళ్ళారు. అప్పుడు ప్రకాష్ నేహ చెయ్యిలాగి గదిలోకి తీసుకెళ్ళి, నీకు సిగ్గులేదా? వాళ్ళ నుంచి ప్రతీదీ దోచుకున్న తర్వాత మనం వాళ్ళని ఎలా మోసం చేస్తాం అనగానే నేహ, మీరు చెప్పింది నిజమే, వాళ్ళ వల్లే మనకి ఈరోజు ఇంత పెద్ద ఇల్లు వచ్చింది. లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ ఇదంతా నా వల్లే జరిగింది. మీ వల్ల కాస్త కూడా ఉపయోగం లేదు. నా తెలివితేటల వల్లే ఈరోజు ఇంత పెద్ద ఇల్లు డబ్బు మనకొచ్చింది. అయినా సరే నేను పార్టీలు మానుకొని ఇంట్లో కూర్చోను. నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే మీ అమ్మా నాన్నలను తిరిగి ఊరికి పంపించేయండి అంది. అప్పుడు ప్రకాష్ కోపంగా, అమ్మా నాన్నల్ని ఊరికి పంపించడం ఏంటి? అక్కడ ఏముందని పంపించాలి? అన్నీ మన కోసం అమ్మేశారు కదా అనగానే, అయితే వాళ్ళిద్దరిని సిటీలో ఉంచాలనుకుంటే వృద్ధాశ్రమానికి పంపించండి. అప్పుడప్పుడు వెళ్ళి మీరు వాళ్ళని కలిసి వస్తూ ఉండొచ్చు. ఫ్రూట్స్ స్వీట్స్ కూడా తీసుకెళ్ళొచ్చు. లేదంటే నేను మా అమ్మా నాన్నల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంది. ప్రకాష్కి ఏమీ అర్థం కావడం లేదు. అమ్మా నాన్నలకు సపోర్ట్ చేస్తే భార్య పిల్లలు అలిగి వెళ్ళిపోతారు. భార్యా పిల్లలతో కలిసి ఉండాలనుకుంటే తల్లిదండ్రుల్ని వదిలివేయాల్సిందే అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అయితే ఆ ఇంట్లో శాంతి సంతోషం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే లోతుగా ఆలోచించాల్సిన పని ఉంది. నేహా, నేను చెప్పేది విను. రేపు మనం ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కదా, రేపే మన ఫ్లైట్. ముందుగా మనం ట్రిప్కి వెళ్ళొద్దాం. వచ్చిన తర్వాత ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. కానీ నేహా, ఒక్కసారి ఆలోచించు. మా అమ్మా నాన్నలు వృద్ధాశ్రమంలో ఎలా ఉండగలుగుతారు? కాస్త ఇంట్లో అందరం సర్దుకుపోతే బాగుంటుంది కదా. వాళ్ళిద్దరూ ఇక్కడ ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఆలోచించు. నువ్వు మన పిల్లల్ని ఎంత నిర్లక్ష్యంగా వదిలేయొచ్చు ఆలోచించు. నువ్వు బయటికి వెళ్ళొచ్చు, పార్టీలు చేసుకోవచ్చు. ఇంట్లో పని గురించి వంట పని గురించి నువ్వు అస్సలు ఆలోచించాల్సిన పని లేదు. మా అమ్మ మన కోసం చాలా రుచికరమైన ఆహారాన్ని వండుతుంది. నేను నిన్ను ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, తాతయ్య నాయనమ్మల ప్రేమ పొందుతారు. మనం బయటకు వెళ్ళినప్పుడల్లా ఇంటికి తాళం వేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రీ సెక్యూరిటీ. వాళ్ళిద్దరూ ఇంట్లో నివసించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. కొంచెం అర్థం చేసుకో అంటూ ప్రకాష్ దాదాపుగా ప్రాధేయపడుతున్నట్టుగా అడుగుతున్నాడు. చూడు ప్రకాష్, నువ్వు చెప్పింది 100% కరెక్టే. కానీ ఈరోజు వాళ్ళు చేసిన పనుల తర్వాత నేను వాళ్ళ కోసం 5 నిమిషాలు కూడా ఆగలేను. నేను దాన్నంతా సహించలేకపోతున్నాను. మీరు ఇంతలా చెబుతున్నారు కాబట్టి మనం టూర్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే వరకు వాళ్ళు మన ఇంట్లో ఉండడానికి నేను అనుమతిస్తున్నాను. అయితే ఆ తర్వాత వాళ్ళు పెట్టాబేడా సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అయితే నేను టూర్ నుంచి వచ్చాక ఒక్క నిమిషం కూడా వాళ్ళ కోసం వృధా చేయను. ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళినా కూడా విజయం నాదే అవుతుంది. నేను మీ మీద విడాకులు తీసుకొని భరణం కూడా పొందగలుగుతాను. ఆలోచించుకోండి అనగానే ప్రకాష్కి చాలా కోపం వచ్చింది. ప్రకాష్కి తన తల్లిదండ్రుల మీద ఇంకా ప్రేమ ఉంది. అందుకే తనని ఒప్పించడానికి పదే పదే ప్రయత్నిస్తున్నాడు.
కానీ అతని మనసు బలహీనంగా మారింది. ఎందుకంటే తల్లిదండ్రుల గురించి ఆలోచించాలా లేక పిల్లల గురించి ఆలోచించాలా తనకు అర్థం కావడం లేదు. సరే, ఎలాగూ రేపు ట్రిప్కి వెళ్ళాలి కదా, అక్కడ కూల్ మైండ్తో ఆలోచిస్తాను అనుకుంటూ ప్రకాష్ బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టాడు. బ్యాగులు సర్దుకొని బయలుదేరుతున్న కొడుకు కోడలతో, కమలా గారు, పిల్లలు, నేను మీకోసం టిఫిన్ రెడీ చేశాను. మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఏం జరుగుతుందో అర్థం కాని కమలా గారు భయంగా ఉన్నారు. మీకు మా మీద ఇంత ప్రేమ ఉంటే నిన్న అంత గొడవ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిన్న మామయ్య గారు చేసిన పని వల్ల మేము చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాము. కానీ ఈరోజు మీరు మా కోసం టిఫిన్ రెడీ చేశానని చెప్తున్నారు. మాకెంత ఉపకారం చేయాల్సిన పని లేదు. మీరు వండిన ఆహారం తినాలని మేము ఆకలితో కూర్చోము అంటూ కోపంతో రగిలిపోతూ చెప్పింది నేహ. నేహ, మౌనంగా ఉండు. అమ్మా, మేము సిమ్లాకి వెళుతున్నాం. పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా, ఔటింగ్కి వెళ్ళాలి అనుకున్నాం. మీరు నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి, మీ ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళొస్తాం అన్నాడు ప్రకాష్. ప్రకాష్ అందరినీ తీసుకొని బయటికి కారు దగ్గరకు వెళ్ళాడు. కానీ ప్రకాష్ ఏదో పని మీద తిరిగి తన గదిలోకి రాగానే కొడుకు లోపలికి రావడం చూసిన కమలా గారు వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాక్సుల్లో ఫుడ్ ప్యాక్ చేస్తూ ఆమె ప్రసాదరావు గారితో, వినండి, అబ్బాయి రూమ్లోకి వెళ్ళాడు, ఇంకా బయటకు రాలేదు. ఈ టిఫిన్ బాక్స్ని అబ్బాయికి ఇచ్చిరండి. నా కాలు నొప్పిగా ఉంది, లేకపోతే నేనే తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని అనగానే ప్రసాదరావు గారు కోపంతో, నీ పనులు చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. కోడలు మనల్ని ఎంత హీనంగా చూస్తుంది. ఇప్పుడు వాళ్లకు ఆహారం ఇవ్వడం కోసం నన్ను సేవకుడిలా వెళ్ళమంటున్నారా అనగానే కమలా గారు, మీరు వాళ్ళ ఇబ్బంది గురించి కొంచెం కూడా ఆలోచించరా? పాపం నేహ అన్నీ సర్దుకుంటుంది. ఇంతకుముందు ఆమె ఇంట్లో ఒంటరిగా నివసించేది. ఇప్పుడు మనందరం వచ్చాము. తనకి ప్రైవసీ కూడా తగ్గిపోయింది. ఆ స్ట్రెస్ వల్ల అలా మాట్లాడి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టండి. పిల్లల్ని ఆకలితో నేను చూడలేను. నిన్న జరిగిన గొడవ వల్ల కోపంతో నేహ పొద్దున్నే పిల్లల్ని పాలు కూడా తాగనివ్వలేదు. వాళ్ళిద్దరూ ఆకలితో ఉండడాన్ని నేను ఎలా భరించగలను? తీసుకోండి, ఈ బాక్స్ తీసుకెళ్ళి ప్రకాష్కి ఇవ్వండి అనగానే ప్రసాదరావు గారు, నీలాంటి మొండి మనిషి వల్లే నా జీవితం అంతా నాశనం అయిపోయింది. నువ్వు పట్టుపడ్డ పట్టే కదా మనం ఇక్కడి దాకా వచ్చాము. సిటీకి వెళదాం, కొడుకు కోడలు దగ్గరే ఉందామని నస పెట్టావు. ఇప్పుడు ఫలితం చూడు. వాళ్ళిద్దరూ ఎలాంటి కొడుకు కోడళ్ళు. మన కొడుకు కోడలి ముందు ఎందుకు మాట్లాడు అనగానే కమల గారు ప్రసాదరావు గారితో, మీ వాదన కాసేపు ఆపండి. కారు దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేకపోతే ప్రకాష్ గదిలోనే ఉన్నాడు. ఏదో మర్చిపోయినట్టు హడావిడిగా రూమ్లోకి వెళ్ళాడు. మీరు వెంటనే గదిలోకి తీసుకెళ్ళండి. ఈ బాక్స్ తనకివ్వండి. మీ అమ్మ ఇచ్చిందని చెప్పండి. పిల్లలు ఆకలితో ఉన్నారని తనకు కూడా తెలుసు. వెళ్ళండి, తొందరగా, ఆలస్యం చెయ్యొద్దు అంటూ ప్రసాదరావు గారికి బాక్స్ ఇచ్చి ప్రకాష్ గదిలోకి పంపించారు కమల గారు. ఇష్టం లేకపోయినా భార్య బలవంతం మీద కొడుకు గదివైపు చేరుకున్నారు. అప్పుడు ప్రకాష్ గొంతు లోపల నుంచి వినిపిస్తుంది. ప్రకాష్ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాడు. నా సమస్యను అర్థం చేసుకో. విషయం చాలా తీవ్రమైంది. నా భార్యకు నా తల్లిదండ్రులతో కలిసి జీవించడం ఇష్టం లేదు. ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నిన్న కూడా నేహ సిమ్లా నుంచి వచ్చాక మా అమ్మా నాన్నని ఇంట్లో చూస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పింది. ఇప్పుడు నువ్వే చెప్పు, నేనేం చెయ్యాలి అనగానే తన స్నేహితుడు చెప్పాడు, ప్రకాష్, ఇది ఈ రోజుల్లో అందరిళ్లలోనూ జరిగే డ్రామానే. యువకులు వృద్ధులతో కలిసి జీవించడానికి ఎక్కడా ఇష్టపడడం లేదు. వాళ్ళిద్దరూ తమ జీవితాలను గడిపారు. ఇప్పుడు మీరు మీ జీవితాలను గడపాల్సిన సమయం వచ్చింది. ఇంకెంతకాలం ఇంట్లో గొడవలు పెట్టుకుంటాము? ఈ గొడవలన్నీ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మీకు తెలుసా? నేను చెప్పేది వినండి. చాలా మంచి సూచన, అనుసరించండి. మీ అమ్మా నాన్నల్ని ఆశ్రమానికి పంపించడమే మంచిది. దానివల్ల ఎవ్వరూ బాధపడరు. అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది. అమ్మా నాన్నలకు కూడా చాలా సంతోషంగా జీవిస్తారు. ఇక ఈ విషయాలన్నీ ఆలోచించొద్దు. మీరు వెళ్ళి మీ ట్రిప్ని ఎంజాయ్ చేయండి. నేను ప్రతిదీ చూసుకుంటాను అనగానే ప్రకాష్, నువ్వు చెప్పిన సలహాతో నా బాధలన్నీ తొలగిపోయాయి. సరే, ట్రిప్ నుంచి రాగానే అన్నీ చూసుకోవచ్చు అంటూ ప్రకాష్ ఫోన్ కట్ చేసేశాడు. ప్రకాష్
తన్ని తాను ఓదార్చుకుని గదిలో నుంచి బయటకు రాగానే బయట నిలబడి ఉన్న తండ్రిని చూసి, నాన్న ఇక్కడేం చేస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. నేను ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు బాబు. అంటే ఏంటి నాన్న, నీ మాటలేం నాకు అర్థం కావడం లేదు. బాబు ప్రకాష్, నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుని ఉంటే ఈరోజు ఆ ఇంటి పరిస్థితి మరోలా ఉండేది. మీ అమ్మ ఓ పెద్ద మూర్ఖురాలు. కొడుకుపై ప్రేమతో తన కళ్ళు మూసుకుపోయాయి. ఎంత జరుగుతున్నా మీ అమ్మకి మనవళ్ళ ఆకలి మాత్రమే కనిపిస్తుంది అంటూ రాణి నవ్వును మొహం మీద తెచ్చుకొని ప్రకాష్కి టిఫిన్ బాక్స్ ఇచ్చాడు. దాంట్లో అమ్మ ప్రేమ ఉంది. బహుశా దీంతో మీ ఆకలి తీరుతుందేమో. అసలే ఈరోజు అందరూ చాలా ఆకలితో ఉన్నారు. తిండి కోసం కొంతమంది, డబ్బు కోసం కొంతమంది, ఇల్లు, భూములు, ఆస్తులు, పొలాలు, గడ్డివాములు ఇలా అన్నీ పొందేంత ఆకలితో ఉన్నారు అందరూ. ఎంత ఇచ్చినా వారి ఆకలి తీరడం లేదు అనగానే ప్రకాష్, నాన్న ఇప్పుడు ఎందుకు మరీ చిక్కు చిక్కుగా మాట్లాడుతున్నారు? నాకు ఆలస్యం అవుతుంది, నేను వెళుతున్నాను అంటూ ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొడుకు అలా వెళ్ళిపోవడం చూసిన రామప్రసాదరావు గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈరోజు చూడడానికేనా ఒక వ్యక్తి పిల్లలను కనేది అనుకున్నారు. కొడుకు వెళ్ళిన దగ్గర నుంచి ఆయన మనసు చాలా చంచలంగా ఉంది. సరిగ్గా భార్యతో కూడా మాట్లాడలేకపోయాడు. సరిగ్గా భోజనం కూడా చేయలేకపోయాడు. కమల గారు కొడుకు, కోడలు, పిల్లలు అంత దూరం వెళుతున్నారు. మనం వాళ్ళకి సరిగ్గా వీడ్కోలు కూడా పలకలేకపోయాం. కాసేపటి తర్వాత నేను ఫోన్ చేసి కొడుకుతో, కోడలితో, మనవాళ్లతో మాట్లాడతాను అనగానే ప్రసాదరావు గారు కోపంగా, కమల నువ్వు నోరు మూసుకో, నీ ముచ్చట్లు చాలు. నువ్వు ఎవరి మీదైతే ఆప్యాయత కురిపిస్తున్నావో వాళ్ళు నిన్ను ఏం చేయాలనుకుంటున్నారో కూడా నీకు తెలీదు. వాళ్ళ ప్లాన్స్ అన్నీ తెలిస్తే నీ కాళ్ళ కింద నేల జారిపోతుంది అనగానే, కమల గారు మీరు ఎందుకింత పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? పొద్దున్నే ఏం జరిగింది మీకు? అసలు మీకేం తెలిసిందో నాకు కూడా చెప్పండి అనగానే, ఏం జరిగిందో నువ్వు వినాలనుకుంటున్నావా? అయితే విను అంటూ ప్రసాదరావు గారు ఉదయం కొడుకు గదిలో విన్న మాటలన్నీ భార్యతో చెప్పగానే కమలగారు ఒక్కసారిగా పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోయారు. ఇంత పెద్ద ద్రోహమా? ఇవన్నీ చూడ్డానికేనా మనం బ్రతికుంది? భగవంతుడా, ఇవన్నీ చూడ్డానికేనా మమ్మల్ని బ్రతికించావు? మమ్మల్ని ఈ లోకం నుంచి దూరం చేయి తండ్రి అనగానే ప్రసాదరావు గారు, ఎందుకు బాధపడుతున్నావు కమలా? నేను కొడుకు కోడలికి ఎలాంటి పాఠం నేర్పుతానో ఆ పాఠంతో తన తండ్రిని జీవితాంతం గుర్తుంచుకుంటాడు. ఇది ప్రతి కొడుకుకు, తండ్రికి ఆదర్శంగా మారుతుంది అనగానే కమల గారు, మీరేం చేయబోతున్నారు? దయచేసి నాకు కూడా చెప్పండి అన్నారు. నువ్వు మౌనంగా ఉండు, నేనేం చేయాలనుకుంటున్నానో అది చేసి చూపిస్తాను అని బయటికెళ్లారు ప్రసాదరావు గారు. 10 రోజుల ట్రిప్ ముగిశాక నేహ, ప్రకాష్ పిల్లలతో కలిసి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ప్రకాష్ నేహాతో, ఈ ట్రిప్ చాలా సరదాగా గడిచిపోయింది. మొదటిసారి ఇంటిని గురించి చింతించకుండా చాలా దూరం సందర్శించడానికి వెళ్ళాము. పిల్లల నవ్వులు, సంతోషాలు, ఎంజాయ్మెంట్స్, వీటి మధ్యలో నా హృదయం కూడా సంతోషించింది. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అంటూ నేహ, ప్రకాష్ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాటల మధ్యలో ఇంటికి ఎప్పుడు వచ్చారో వాళ్ళకే తెలియలేదు. కారు ఇంటి ముందు ఆగగానే ప్రకాష్ నేహాతో, నువ్వు లోపలికెళ్ళు, నేను సామాన్లు దించి తీసుకొస్తాను. నువ్వు పిల్లలు లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకోండి అనగానే నేహ కారు దిగి, ప్రకాష్ ఈ అమ్మాయిలు మన ఇంట్లో ఏం చేస్తున్నారు అంటూ నేహ భర్తతో ఆశ్చర్యంగా చెప్పింది. 2 అమ్మాయిలు బాల్కనీలో, 2 గార్డెన్లో కూర్చోవడం చూసింది. అప్పుడు అటుగా వెళుతున్న ఒక అమ్మాయిని ప్రకాష్ ఆపి, మీరెవరు? మా ఇంట్లో ఏం చేస్తున్నారు? మా అమ్మా నాన్నలు ఇక్కడే ఉంటున్నారు. మీరు ఎవరి అనుమతితో ఇక్కడ తిరుగుతున్నారు అనగానే ఆ అమ్మాయి, బ్రదర్ ఈ ఇల్లు ప్రసాదరావు గారికి చెందింది. ఆయన దీన్ని మాకు అద్దెకిచ్చారు. మేము దగ్గరలోని కాలేజీలో చదువుకుంటున్నాము. మా ఇల్లు వేరే నగరంలో ఉన్నాయి. ఈ ఇల్లు కాలేజీకి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడే ఒక గది అద్దెకి తీసుకున్నాం. మీరెవరు? ఇన్ని రోజులుగా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అనగానే నేహ ఇంకా ప్రకాష్ల గుండె జారిపోయింది. మీ నాన్నగారు ఏం చేశారో చూడండి, ఇల్లు అద్దెకిచ్చేశారు. అది కూడా మనం అడగకుండానే.
ఆయనకు అంత ధైర్యం ఎలా వచ్చింది అనుకుంటూ కొడుకు కోడలు కోపంతో ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కమల గారు ప్రసాదరావు గారు టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటూ టీ తాగడం చూశారు. కొడుకు మౌనంగా వెళ్ళిపోగానే అత్తయ్య గారు మామయ్య గారు మన ఇంటిని హోటల్గా మార్చారు, ఇదంతా ఎవరిని అడిగి చేశారు అంటూ నేహ కోపంగా నా గది ఈ అమ్మాయిలకు అద్దెకెందుకు ఇచ్చారు అని అరిచింది. మామయ్య గారు నా వస్తువులన్నీ ఎక్కడున్నాయి? ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి, కానీ మీరు మీ కొడుకుని ఇంతలా అవమానిస్తారా? ఇప్పుడు మేము ఎక్కడికి వెళతాం? ఈ ఇల్లు మీ కొడుకుకు సంబంధించింది, మీరు మమ్మల్ని అడగకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అని నేహ అడిగింది. హాయిగా టీ తాగిన కప్పును టేబుల్ మీద పెడుతూ ప్రసాదరావు గారు ఏ ఇల్లు ఎవరిల్లు? మీరు ఏ హక్కుల గురించి మాట్లాడుతున్నారు? నేను ఏం చెయ్యాలనుకున్నా నేను మిమ్మల్ని అడగాలా? నేను అలా అనుకోవడం లేదు. మీరిద్దరూ ఏం చేయాలనుకున్నారో అదే నేను చేశాను. ఒక్క తేడా ఏమిటంటే ఇప్పుడు మీ ఇద్దరూ ఇల్లు వదిలేసి వెళ్ళండి. మామయ్య గారి నోటి నుంచి అలాంటి మాటలు వినగానే ఇద్దరూ నోరు మెదపలేదు. అయినా నేహ కొంచెం కూడా తగ్గలేదు. ఈ ఇల్లు నా భర్తది, ఏ హక్కు ద్వారా మీరు దాన్ని అద్దెకివ్వగలరు అనగానే కోడలా నువ్వు బహుశా మర్చిపోయావేమో, ఈ ఇల్లు నేను మీ అత్తగారి పేరు మీద కొన్నాను. ట్యాక్స్ బెనిఫిట్ కోసం సీనియర్ సిటిజన్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం మంచిదని వాళ్ళు చెప్పినప్పుడు ఈ ఇంటిని మీ అత్తగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాం. కావాలంటే మీ ఆయన్ని అడుగు అనగానే మామయ్య గారు మీరు మర్చిపోతున్నారు, తండ్రి ఆస్తులపై కొడుకుకి పూర్తి హక్కు ఉంటుంది. నేను కోర్టుకెళ్ళి మీ నుంచి నా హక్కుల్ని సంపాదించుకుంటాను. నా లాయరే మీకు మరిన్ని వివరాలు చెప్తారు అనగానే అంతలో లాయర్ మహేష్ ఇంకా గ్రామంలోని ప్రసాదరావు గారి స్నేహితుడు విక్రమ్ గారు అక్కడికి చేరుకున్నారు. ఈ ఇంటిపై చట్టపరంగా మీకు ఎలాంటి హక్కు లేదని, ఈ ఇంట్లో పెట్టుబడి పెట్టిన డబ్బు మొత్తం ప్రసాదరావు గారు వ్యవసాయంలో సంపాదించగా వచ్చిందని, దీనికి సాక్షి విక్రమ్ గారే అని లాయర్ చెప్పారు. ప్రసాదరావు గారు తన వ్యవసాయ భూమిని అమ్మి ఈ ఇంటిని కొన్నారు. అందువల్ల ఇక్కడ ఉన్నదంతా ప్రసాదరావు గారికే చెందుతుంది. అతని అనుమతి లేకుండా మీరు ఒక్క పైసా కూడా పొందలేరు. కోర్టు కేసు అంటూ ఏమైనా చెయ్యాలనుకుంటే మీకు ఎలాంటి లాభం ఉండదు అని చెప్పాడు. లాయర్ ఆ మాటలు వినగానే వెంటనే నేహ ఊసరవల్లిలా లంగులు మార్చి పిల్లలు మాత్రమే తప్పులు చేస్తారు, వారి తప్పులు వారికి అర్థమయ్యేలా చెయ్యడం, తిట్టడం, సరైన దారిలో పెట్టడం పెద్దల కర్తవ్యం, కానీ మమ్మల్ని ఇలా నిరాశ్రయులుగా చేయడం చాలా తప్పు. మా గురించి కాకపోయినా మీ మనవడు మనవరాల గురించైనా ఆలోచించండి. మమ్మల్ని ఏం చేయమంటారు? మేము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళగలం? మామయ్య గారు మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, అందుకే మీరు ఇంత పెద్ద అడుగు వేశారు. ఏ ఇంట్లో చిన్న చిన్న గొడవలు లేవు, మనం వాటిని మాట్లాడి పరిష్కరించుకోవాలి, కానీ ఇలా ఇతరులను ఇంటికి పిలిచి నాటకాలు సృష్టించకూడదు అనగానే ఆ మాటలన్నీ విన్న కమలా గారు కోడలా నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. ఈరోజు నేను బయట వ్యక్తులకి కుటుంబ సభ్యులకి మధ్య తేడాని చాలా బాగా అర్థం చేసుకున్నాను. కొడుకు కోడల్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. నా భర్తతో ఆస్తులన్నీ అమ్మించి మీకు ఇల్లు కొనిపెట్టి అందరం కలిసి ఉండాలని ఆరాటపడ్డాను, కానీ నువ్వు మమ్మల్ని వృద్ధాశ్రమానికి పంపేందుకు ఎందుకు ఏర్పాట్లు చేశావు అనగానే కమలగారి ఆ మాటలు విని ప్రకాష్ ఇంకా నేహ ఒకరి మొహాలొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రసాదరావు గారు డోంట్ వర్రీ బాబు, ఆ రోజు మీరు సిమ్లా బయలుదేరేటప్పుడు రూమ్లో నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్న ఫోన్ సంభాషణ అంతా నేను విన్నాను. నేను కోరుకుంటే మీ ఇద్దరిని ఆ రోజే ఇంట్లోంచి గెంటేసేవాడిని, కానీ మీకు బుద్ధి చెప్పాలనే ఈ 10 రోజులు ఆగాను. 10 రోజుల తర్వాత మీరు మమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. ఆ సర్ప్రైజ్ మేమే మీకు ఇస్తున్నాము. మీ సామాన్లన్నీ స్టోర్ రూమ్లో పడున్నాయి, త్వరగా వాటన్నింటినీ తీసుకొని బయటకు నడవండి అనగానే ప్రకాష్ నాన్న ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికి వెళతాము అన్నాడు. అప్పుడు ప్రసాదరావు గారు మీ ముసలి తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేయాలని మీరు అనుకున్నప్పుడు మేమెక్కడికి వెళతామని మీరు అనుకున్నారా? నేను స్వయంగా మీ నాన్నమ్మ తాతయ్యకు సేవ చేయడం నీ కళ్ళతో చూశావు, అయినా సరే మీరు మా విషయంలో ఇలా ఎలా చేయగలరు? ఈరోజు నేను మిమ్మల్ని క్షమించాలి అని అనుకోవడం లేదు అనగానే ప్రకాష్
నాన్నగారు, ఇప్పటికిప్పుడు అద్దె ఇంట్లోకి మారి మేము మళ్ళీ కష్టాలు పడాలని అనుకోవడం లేదు, మమ్మల్ని క్షమించండి అనగానే ప్రసాదరావు గారు, మీరు మా నుంచి విడిగా జీవించాలంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి, అంతేగాని ఈ వయసులో మమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని మాత్రం ప్లాన్ చేసి ఉండుండకూడదు. సంవత్సరం నుంచి మా డబ్బుతోనే లగ్జరీస్ అన్నీ అనుభవిస్తూ ఇప్పుడు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయాలని చూసిన మీకు తగిన శిక్ష పడేలా చేస్తాను అంటూ కమల గారు లాయర్ గారు, నా కొడుకు కోడలపై కేసు పెట్టండి, వాళ్ళు మా నుంచి అన్యాయంగా దోచుకున్నదంతా తిరిగి మాకిప్పించండి అన్నారు. అప్పుడు నేహ, ప్రకాష్ తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి అద్దె ఇల్లు చూసుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత తల్లిదండ్రుల్ని క్షమించమని ఎన్నిసార్లు ప్రాధేయపడినా కమల గారు కానీ ప్రసాదరావు గారు కానీ వాళ్ళిద్దరినీ క్షమించలేదు. ఒకరోజు నేహ తన మామగారిని క్షమాపణ అడిగేందుకు వాళ్ళ ఇంటికి వచ్చింది. అప్పుడు కమల గారు ఇంట్లో లేరు, గుడికి వెళ్ళారు. అప్పుడు ఒక్కసారిగా ప్రసాదరావు గారికి హార్ట్అటాక్ వచ్చి కింద పడిపోయారు. అప్పుడు నేహ మామగారిని గబ్బగబ్బా హాస్పిటల్కి తీసుకెళ్ళింది. విషయం తెలుసుకున్న కమల గారు హాస్పిటల్కి వచ్చి నా భర్తను చంపాలని ప్రయత్నించారంటూ నేహపై విరుచుకుపడింది. వెంటనే నేహని ప్రకాష్ని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోమ్మని చెప్పింది. ప్రసాదరావు గారిని చెకప్ చేసిన డాక్టర్ ఆయనకు హార్ట్అటాక్ వచ్చిందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, ఆపరేషన్కి 5 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ డబ్బులు ఎలా తేవాలో అర్థం కాక కమల గారు అక్కడే కూర్చొని బాధపడడం మొదలుపెట్టారు. వెంటనే ప్రకాష్ ఇంకా నేహ ఆ డబ్బులన్నీ కట్టేసి ఆపరేషన్కి ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ జరిగే రోజు కూడా కమల గారు నేహని ప్రకాష్ని హాస్పిటల్లో ఉండనివ్వలేదు. ప్రసాదరావు గారికి స్పృహ వచ్చిన తర్వాత మొదటగా ప్రసాదరావు గారు కమల గారితో కొడుకుని కోడల్ని చూడాలి అని చెప్పారు. అప్పుడు కమల గారు, మిమ్మల్ని చంపాలని చూసిన వాళ్ళని మీరెందుకు చూడాలనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు ప్రసాదరావు గారు, కోడలు నన్ను చంపాలని చూడలేదు, వాళ్లే నన్ను బ్రతికించారు. ఈరోజు ఆపరేషన్కి కావలసిన డబ్బులన్నీ కట్టడానికి వాళ్ళు దాచుకున్న డబ్బుని నగల్ని అన్నీ అమ్మేసి నాకు వైద్యం చేయించారు అని చెప్పారు ప్రసాదరావు గారు. కొడుకు కోడలు పశ్చాత్తాపంతో ప్రసాదరావు గారికి కమల గారికి క్షమాపణలు చెప్పారు. అప్పుడు ప్రకాష్, అమ్మా మమ్మల్ని క్షమించు, మేము పిల్లలు మీతో కలిసి జీవించాలి అని అనుకుంటున్నాం, మా తప్పుల్ని క్షమించి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాం అని ప్రాధేయపడ్డారు. కమల గారు ప్రసాదరావు గారు కొడుకు కోడల్ని దగ్గరకు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రసాదరావు గారు కమల గారు ప్రకాష్ నేహ ఇంకా పిల్లలందరూ కలిసి సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ప్రసాదరావు గారు తీసుకున్న నిర్ణయం సరైందే అని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి.